శ్రీలంకతో జరుగుతున్న 3 టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా అయితే కైవసం చేసుకుంది. గౌతమ్ గంభీర్ కోచ్గా, అలాగే సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్ కెప్టెన్గా నియమితులయ్యాక జరిగిన తొలి సిరీస్ అయితే ఇదే. దీన్ని టీమిండియా గాను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఇకపై పొట్టి ఫార్మాట్లో అంటే టీ20 ఫార్మాట్లో సానుకూల దృక్పథం, అలానే భయం లేని ఆట తీరుతో ముందుకు సాగుతామని తెలిపాడు. మేము ఎలా ఆడాలనుకుంటున్నామో టోర్నమెంట్ ఆరంభానికి ముందే అందరికి చెప్పాం. ఇదే ధోరణితో ముందుకు వెళ్తాం. అలాగే వాతావరణాన్ని పరిశీలించాక రెండో టీ20లో శ్రీలంకని 160 పరుగుల లోపు కంటే తక్కువ కట్టడి చేయాలని భావించాం. అందుకు తగ్గట్టే మా బౌలర్లు బాగా రాణించారు. వర్షం రావడం మాకు బాగా కలిసొచ్చింది. బ్యాటర్ల ఆట తీరు అద్భుతం. ఇప్పటి వరకు బెంచ్కే పరిమితమైన వారిని తర్వాత మ్యాచ్లో ఆడించడంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. రెండో మ్యాచ్లోనూ కెప్టెన్గా ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ జట్టుకు సిరీస్ను అందించడంలో కీలక పాత్ర అయితే పోషించాడు. ఆదివారం వర్ష ప్రభావిత రెండో టీ20లోనూ టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట లంక 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అయితే భారత్ రెండో ఇన్నింగ్స్ మొదలవగానే వర్షం పడి గంటకు పైగా ఆట ఆగిపోయింది. దీంతో భారత లక్ష్యాన్ని 8 ఓవర్లకు గాను 78 పరుగులుగా సవరించారు. యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా చెలరేగిపోవడంతో 6.3 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి అంటే మరో 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అయితే టీమిండియా ఛేదించింది. అయితే తొలి టీ20లో బంతిని అందుకునే ప్రయత్నంలో కంటి కింద గాయమైన స్పిన్నర్ రవి బిష్ణోయ్ రెండో మ్యాచ్లో అయితే కీ రోల్ ప్లే చేశాడు. నిశాంకాను అవుట్ చేయడంతో పాటు ఆ తర్వాత వచ్చిన శనక అసరంగాను డక్అవుట్గా ఫీల్డింగ్ చేర్చాడు. దీంతో లంక కష్టాలు మరింత పెరిగాయనే చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ, మొదటి మ్యాచ్తో పోలిస్తే పిచ్చి కాస్త భిన్నంగా ఉంది. తొలి ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు సహకరించింది. దీంతో నేను నా ప్రణాళికకు పరిమితమయ్యా. ఆఫ్ నుంచి లెగ్ సైడ్ టర్న్ అయ్యే బంతులను సంధించడం కలిసొచ్చింది. డెత్ ఓవర్లో బౌలింగ్ చేయడం ఒక బాధ్యత. కెప్టెన్ మేనేజ్మెంట్ నాపై ఉంచిన విశ్వాసానికి అది నిదర్శనం అని చెప్పుకొచ్చాడు. అతడికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. అయితే ఈ మ్యాచ్లో రవి బిష్ణోయ్ 4 ఓవర్లు వేసి కేవలం 26 పరుగులు ఇచ్చి కీలకమైన 3 వికెట్లు పలగొట్టాడు. ఇక తర్వాత శ్రీలంక కెప్టెన్ చరిత అసలంక కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే మాట్లాడాడు. మరోసారి మిడిల్ ఆర్డర్ కుప్పకొలటంపై శ్రీలంక కెప్టెన్ చరిత అసలంక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కావాల్సిన సమయంలో ఆడలేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తుందని తెలిపాడు. చివరిలో మేము ఆడిన తీరుపై నేను చాలా అసంతృప్తితో ఉన్నా. మేము చాలా మెరుగవ్వాల్సి ఉంది. ఈ పిచ్లో సమయం గడుస్తున్న కొద్దీ బ్యాటింగ్ చేయడం కష్టంగా మారుతుంది. ప్రొఫెషనల్ క్రికెటర్లుగా మేము ఇంకా బాగా ఆడాల్సి ఉంది. మేము అదనంగా 15 నుండి 18 పరుగులు చేయాల్సిందే. వాతావరణం కూడా దాని పాత్ర పోషిస్తుంది. వర్షం పడటంతో 8 ఓవర్లు బౌలింగ్ చేయడం అంత సులువైన విషయం అయితే కాదని అసలంక పేర్కొన్నాడు. అయితే ఈ సిరీస్ విజయం గురించి గాను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అలాగే కోచ్ బాధ్యతలు అందుకున్న గంభీర్ల గురించి మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.